హాయ్ అండి అందరికీ. మన ఇంట్లో ఉండే మూడే 3 ఐటెమ్స్‌తో సూపర్‌గా ఉండే ఐస్ క్రీమ్ అయితే తయారు చేసేద్దాం వచ్చేయండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. అసలే వేసవికాలం కదా! పిల్లలు అస్తమానం ఐస్ క్రీమ్, ఐస్ అంటా ఉంటారు కదా! అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని ఇలాగ 2 కప్పులు పాలైతే తీసుకున్నాను. 2 కప్పులు అంటే ఒక హాఫ్ లీటర్ ఉంటదనమాట. ఇవి మరిగించుకోవాలి. ఇది మరిగే లోపల 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఒక బౌల్లో దాంట్లో కొద్దిగా పాలు వేసుకుని గడ్డలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పాలు మరుగుతూ ఉంటాయి కదా! పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు అలా కలుపుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా వేసుకోవాలి. మనం పాలు తీసుకున్న కప్పుతోటి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మిక్సీ పట్టేటప్పుడు. ఇది ఇలా గట్టిగా అయిన తర్వాత చల్లారి పెట్టేసి బాగా ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఆ బౌల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటలు అయితే అలాగే ఉంచేయాలి. 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. 2 గంటలు అయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి షుగర్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ సరిపోకపోతే కావాల్సినంత మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగ మెత్తగా మళ్ళీ పట్టేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఐస్ క్రీమ్ బౌల్లోకి అయితే వేసుకుని ఓవర్ నైట్ అంటే ఒక 10 అవర్స్ అయినా ఫ్రీజర్లో పెట్టేయాలి. ఒక 10 అవర్స్ నేను ఓవర్ నైట్ పెట్టేశారనమాట. మార్నింగ్ తీసేసరికి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుందనమాట టేస్ట్ వచ్చేసి. ఇదైతే కొంచెం గట్టిగా అయిపోయింది. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే ఇంకా మనకి ఈజీగా వస్తుందనమాట. నేను ఇలాగా బౌల్లోకి తీసేసి చక్కగా బాదం పలుకులతోటి గార్నిష్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్ అనేది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.